బాబా గారు షిరిడీలో ఉన్నప్పుడు అప్పటికే ఆయన ఒక గురువుగా ప్రసిద్ధి చెందున్నాడు. అలాంటి సమయంలో జవహర్ అనే ఒక అతను ఒక కపట గురువు, అంటే సరైన గురువు కాదు, కొంచెం చదువుకున్నాడు, బాగా మాటకారి, అన్ని కలిసిపోతాడు. అందుకని ప్రజలు ఎక్కువ మోసం చేస్తున్నాడు. అతను రహట అనే ఊర్లో పక్కన వీరభద్ర మందిరం ఉంది. అక్కడ ఒక ఈద్గాట్, ఒక గోడ కట్టి అక్కడ నమాజు అదే చేస్తుంటాడు. అప్పుడు తర్వాత అక్కడ ఉండే వాళ్ళు ఏంటంటే, అక్కడ హిందూ దేవాలయం కదా ఈ వీరభద్ర మందిరం. అక్కడ తర్వాత వాళ్ళంతా ఏంటంటే వీరభద్ర మందిరం పక్కన ఇది చేస్తున్నాడు ఈ పని. వాళ్ళు ఏంటంటే ఇక్కడ మా దేవాలయం అపవిత్రం చేస్తున్నారు, ఇక్కడంతా ఈడని గోడ చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు అక్కడ గ్రామస్తులంతా కూడా తిరగబడ్డారు. ఇక్కడ చేయటానికి లేదు, మందిరం దూరం చేసుకోమని. అప్పుడు తర్వాత అక్కడ వాళ్ళు ఇంకా వాళ్ళంతా తరివేస్తే అప్పుడు బాబా దగ్గరకు వస్తాడు. షిరిడీలో బాబా ఉన్నాడు, అక్కడికి వచ్చి తలదాచుకుంటాడు. వాళ్ళు తరివేస్తారు కాబట్టి అక్కడ ప్రస్తుతానికి షిరిడీకి వెళ్తారు. షిరిడీకి వస్తాడు బాబా దగ్గర. వచ్చి బాబా దగ్గర అందరిలాగా బాబా దగ్గర కూర్చుంటాడు. ఆయన మాట్లాడుతా. తర్వాత కొంచెం మాటకారు కదా, మాటకారు అని తెలిసినాడు, చిట్కాలు చిత్రాలు తెలిసినాడు. వెంటనే ఆ బాబా దగ్గర ఉన్న భక్తులు చాలా మంది వస్తుంటారు కదా, వాళ్ళందరికీ మాటలు చెప్పడం మొదలుపెట్టి వాళ్ళు ఆకట్టుకోవడం మొదలుపెట్టాడు. ఎందుకు వచ్చి బాబా తలదాచుకోవడానికి వచ్చిన వ్యక్తి కాలక్రమం ఏం చేసిన కొన్ని రోజుల తర్వాత అందరి బాబా దగ్గరకు వచ్చిన భక్తులందరి వాళ్ళ మాటకాలు తిరుగుతారు, వాళ్ళ ట్రిక్లు వాళ్ళ మీద ప్లే చేసి తనవైపు అంటే తన గురువుగా చలామణి అవుతున్నాడు. వాళ్ళ దగ్గర బాబా దగ్గరకు వచ్చి గురువుగా చలామణి అవుతున్నాడు. వాళ్ళు కూడా పాపం వాడు మాయలు పడ్డారు. ఏదో బాగా చెప్తున్నాడు, బాబా ఎక్కువ మాట్లాడు కదా, బాబా ఎక్కువ మాట్లాడు, ఈడు ఎక్కువ మాట్లాడుతున్నాడు, అది చెప్తున్నాడు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అనుగుణంగా చెప్తున్నాడు. వాడు మాయలు పడ్డారు. ఎక్కువ మంది ఈరోజు ప్రజల్లో ప్రపంచంలో పెడతా ఉంది కదా, ఎవరైతే మాటకార్థనం ఉంటారో, ఎవరైతే జిమ్మికలు చేస్తారో వాడి మాయలు ఎక్కువ పడతారు. అట్లా ఆ రోజుల్లో ఆడమాయలో పడి బాబా దగ్గర వాడు చెప్పిందంటూ వాడు చెప్తున్నాడు. చివరికి వాడేం చేసిన ఒకరోజు, అరే వీళ్ళందరూ నా వైపు తిరిగారు కదా, ఇంకా బాబా ఒక్కడే ఉన్నాడు అని బాబా దగ్గర వచ్చి, బాబా అందరూ మీ వాళ్ళంతా నా వాళ్ళు అయిపోయారు, మీరు ఒక్కరు ఉన్నారు, మీరు కూడా నాకు శిష్యుడైన బాగుంది కదా, మీరు కూడా శిష్యుడైన బాగుంది అన్నాడు. సరే నాన్న బాబా గారు, సరే నాన్న వెంటన్నారు, సరే నాన్న అని చెప్పి చూసి మాట కల్లా ఎప్పుడైతే శిష్యుడిగా నేను ఉంటానన్నాడు, ఆ రోజు నుంచి వాడికి శిష్యుడిగా చేయడం మొదలు పెట్టాడు బాబా గారు. అప్పుడు దాకా గురువుగా ఉన్న బాబా గారు సరే ఈ ప్రజలంతా వాడి దారిలో పడి వాడి మాయలో పడి వాడికి సేవ చేస్తుంటే, బాబా గారు కూడా చివరికి అందరూ నా వాళ్ళే, బాబా కూడా శిష్యుడు వేసుకుంటే ఇంకా నా ప్రతిభ ఇంకా గొప్పది అవుతుంది కదా, బాబా మీరు కూడా శిష్యుడు ఉన్నాడు. ఓకే నాన్నగారు శిష్యుడికి చేస్తున్నాడు. అదంతా అక్కడ చేస్తూ మళ్ళీ రహటా కొన్ని రోజులు గడిచింది, కొన్ని నెలలు గడిచింది కాబట్టి మళ్ళీ రహటా తెచ్చిపోయాడు. బాబా కూడా తెచ్చిపోయాడు. తెచ్చిపోయి అక్కడ బాబా అడిగి సేవ చేస్తున్నాడు. వాడికి ఓడితో చేస్తున్నాడు, వాడి కాళ్ళు ఒప్పుతో చేస్తున్నాడు, వాడు ఏం పని చెప్పి చేస్తున్నాడు. సాయిబాబా గారు ఆ కపట గురువుకి రహటాకి వెళ్ళిన తర్వాత నీళ్లు మోస్తున్నాడు, అన్ని సేవలు చేస్తున్నాడు. వాడు ఇంకా మనకి కోపించాడు, బాగా పరమ కోపించి తెస్తే బూటలు తింటాడు. అలాంటి కోపిస్తుడు దగ్గర బాబా గారు సేవ చేస్తున్నాడు. అందుకు మాట అన్నాం, వాడు అడిగాడు ఇచ్చాడు అనమాట, చేస్తున్నాడు అంతే. అట్లా జరుగుతున్న తర్వాత బాబా గారు షిరిడి వదిలిపెట్టాడు. ఆ గురువు సేవ చేస్తున్నాడు. షిరిడి ప్రజలకు అప్పుడు అర్థమైంది, అరే మన బాబా గారు అనంతరం వాడి మాట వాడి మాయలో పడి బాబా గారు చివరి బాబాగా పట్టుకుపోయాడు. మనకేదైనా మంచి చెడ్డ ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు ఆయన లేడు, ఈడు లేడు, మన భవిష్యత్తు ఏంటని ఆలోచన పడి చివరికి మనం తప్పు చేసాం, బాబా తెలుసుకున్నాం మళ్ళీ చెప్పేసి ఆ షిరిడి ప్రజలంతా కూడా అందరూ కలిసి తెలుసుకుందాం బాబా అని చెప్పేసి అంతా అర్హట వెళ్తాం. వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ సమయంలో గురువు గారు లేరు, బాబా గారు ఒక్కడే ఉన్నాడు. అది ఓడుస్తున్నాడు అప్పుడు బాబా గారు ఆశ్రమం ఓడుస్తున్నాడు. అప్పుడు తర్వాత వీళ్ళంతా కట్టుకుంటే వచ్చారు. బాబా చూస్తాడు, ఎందుకు వచ్చారు మీరు అంటాడు. బాబా మీకోసం వచ్చాము, మేము తప్పు చేసాము, ఆడి మాటల్లో పడి మిమ్మల్ని కలిసి మిమ్మల్ని కూడా వదిలేస్తాం, చివరికి మీరు కూడా ఆడికి శిష్యుడైపోయారు, మీరు లేకపోతే మా మొత్తం ఏంటి చేయడం, మీరు వచ్చి ఇప్పుడు దాకా మా నోటి మాకు అర్థం కాదు, మీరు ఎప్పుడు వెళ్ళిపోయారని మాకు నోటి అర్థం అవుతుంది, దానికి కొద్దారు మేము నాకేం తెలీదు, నా సలహా సహాయం మా రక్షణ శిక్షణ చేస్తున్నారు, మీరు ఎవరు పోబట్ట. ఈ లోపల వచ్చేస్తాడు, గురువు వచ్చేస్తాడు. వీళ్ళతో చూసి ఎందుకు వచ్చారు మీరు, అంటే బాబా తీసుకెళ్ళడానికి వచ్చారా, కుదరదు, నేను వదిలిపెట్టిన, ఆయన శిష్యుడు అని చెప్పాడు. మరి వీళ్ళంతా లేదు, ఆయన బాబా గారు షిరిడీలో నువ్వు వచ్చావు, షిరిడీకి బాబా పట్టుకుపోయావు, మాకు మాయ మాటలు చెప్పావు, మోసగించావు,
కాబట్టి మేము వదిలిపెట్టు బాబా తీసుకోవాల్సిందే. వీళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు కదా, వీళ్ళు మాట మాట జరిగింది తర్వాత వీళ్ళంతా కొంచెం ఎక్కువ మంది ఉన్నారు కూడా ఒకడే ఇప్పుడు ఒకడే. అప్పుడు వాళ్ళకి కొడతారా ఉన్నట్టు భయపడి సరే బాబాని తీసుకెళ్తే నన్ను కూడా తీసుకున్నాను. బాబాని తీసుకెళ్తే నేను కూడా వస్తాను, ఎందుకంటే ఆయన గురువు కాబట్టి. మళ్ళీ టీడీకి వచ్చాను, మళ్ళీ టీడీ ప్రజలు వాడు బాబా వచ్చాడు, ఆ శిష్యుడు వాడు గురువు కూడా వచ్చాడు జవహర్. మరి షిటీకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది, అది జరుగుతుంది. షిటీలో కూడా బాబా రాజావు చేస్తున్నాడు, వాడేం చెప్తే చేస్తున్నాడు. పొద్దున అది కాళ్ళు పడుతూ నీళ్ళు పెట్టుకుంటాడు, అన్నం పెట్టుకుని అన్నం తెచ్చి పెడుతున్నాడు. మరి షిటీ ప్రజలకు ఇంకా బాధ అనిపించింది, అరే మన కళ్ళ ముందు బాబా గారు ఇలా చేస్తున్నాడు ఏంటి, మన కళ్ళ ముందే ఆయన సేవ చేస్తున్నాడు వాడికి అంటే వాడు మంచోడు కదా, దొంగ కదా అని బాబా గారు ప్రజలకి అంత అట్లా బాబా గారు వదిలిపెట్టలేదు. బాబా గారు వదిలిపెట్టలేదు, వాడు బాబా గారు వదిలిపెట్టలేదు. ఇద్దరు అతుక్కుపోయారు, గురు శిష్యులు అతుక్కుపోయి సేవ చేసుకుంటారు ఒకరికొకరు. ప్రజలు చూస్తే బాగా బాధ అనిపిస్తుంది, బాబా భక్తులకు బాధ అనిపిస్తుంది ఆయన సేవ చేయడం అంటే. అట్లా బాబాకి చెప్పే పరిస్థితి లేదు, అట్లా వాడు వదిలిపెట్టట్లేదు. ఇది ఎట్లా వాళ్ళకి అర్థం కావట్లేదు. అంతకుముందు షిరిడీలో ఒక దేవిదాస్ అని ఒక మహాత్ముడు అక్కడ ఆల్రెడీ బాబా కంటే ముందు వచ్చున్నాడు, హనుమాన్ దేవులో కూర్చుంటాడు. తర్వాత ఆయన పోయి చెప్తారు ఇట్లా మా పరిస్థితులు అయిపోయింది. తర్వాత ఇప్పుడు బాబా గారు వాడు వదిలిపెట్టలేదు, వాడు బాబా గారు వదిలిపెట్టలేదు, బాబా గారు వాడి సేవ చేస్తుంది చూడలేకపోతున్నాం, కాబట్టి దీనికి పరిష్కారం మీరే చేయాలి అని దేవిదాస్ దగ్గర చెప్తారు. అప్పుడు దేవిదాస్ సరే ఆ వ్యవహారాన్ని నలగడ పట్టకరండి అని చెప్పేసి వాడితో శాస్త్రాలను చర్చ అర్థమవుతుంది, వాడికి ఎంత జ్ఞానం అని శాస్త్రంతో చెప్పి పడకమంటాడు. బ్రాహ్మణ్ తీసుకొస్తాడు, ఇద్దరికి వదోపదాలు ఉంటాయి. వ్యవహారానికి తర్వాత దేవిదాస్కి మరి ఆధ్యాత్మిక మీద, భగవంతుడి మీద, శాస్త్రాల మీద చర్చ జరుగుతుంది. చర్చ జరిగితే మరి వీళ్ళంతా దొంగ కదా, కొంచెం తెలుసుకున్నాడు, పూర్తి జ్ఞానం లేదు కదా వాడికి. కాబట్టి వాడి అతను అయితే క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పలేక చివరికి ఏంటంటే అందరు ప్రజలంతా ఉన్నారు, వాడు క్వశ్చన్ అర్థం కొంచెం చెప్పలేకపోతున్నాడు. చివరికి వాడు చేతులు చేసి పరారైపోయాడు. దేవిదాస్ అడిగే క్వశ్చన్ చెప్పలేక అందరూ పొరుగు పోతూ ఏదైనా ఉంటాయి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు, తిరిగి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మళ్ళీ కనపడకూడదు. అప్పుడు అట్లా వదిలేశాడు. అంటే వాడు అవమానం చెంది తర్వాత ఆ క్వశ్చన్ జవాబు చెప్పలేక వెళ్ళిపోయాడు, బాబా వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి బాబా గారు మన యథావిధిగా తన ఉంటూ మరి మనకు చెప్తూ చేస్తున్నాడు. అంటే నేను ఎందుకు చెప్పేది కదంటే, ఇప్పుడు బాబా గారు ఏమంటాడు ఇక్కడ, వాడు అడిగాడు బాబా మీరు శిష్యుడు కొనమని, బాబా గారు ఓకే అన్నాడు. ఓకే అని ఏం చేస్తున్నాడు, వాడు చెప్పిందా శిష్యుడు అన్నాడప్పుడు శిష్యుడు గురువు చెప్పించారు కదా, చూస్తూ ఉన్నాడు. ఏ పని అంటే ఆ పని చేస్తున్నాడు. మరి వాడికి అజ్ఞానం తెలుసు, వాడి జ్ఞానం లేదని తెలుసు, ఆయన సేవ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ బాబా ఏం చెప్తాడంటే, మనం ఎవరిదైనా బంధం కలుపుకోవచ్చు. అంటే మీరు ఒక బంధాన్ని మీరు కలుపుకున్నా, మిమ్మల్ని ఎవరైనా బంధం కలుపుకున్నా ఆ బంధానికి విడిగా ఉండకూడదు అంటాడు. అంటే ఇప్పుడు మీరు భార్య ఉన్నారు, ఒక బంధం మీరు కలుపుకున్నారు, ఆయన కలుపుకోవడం మిమ్మల్ని. కాబట్టి ఆయన బంధం కలుపుకున్నాడు. ఆ బంధం భార్యాభర్తల బంధం మీకు, ఆ బంధం ఏదైతే ఉందో మరి నీ ధర్మం ఉందో నీ ధర్మం పాటించాల్సిందే. ఎప్పటి వరకు, చివరి వరకు. అది విధివశాత్తు అది భగవంతుడు నిర్ణయానుసారంగా వదిలిపోయేంత వరకు నీ ధర్మాన్ని పాటించాలి. బాబా గారు ఆచరణ చేసి చెప్తున్నాడు. బాబా గారు పారిపోవాలా, వాడు వదిలిపెట్టి బాబా గారు రాలా, కానీ వాడు వెళ్ళిపోయాడు. మరి అది బాబా కూడా కల్పించి చెప్పాల, వాళ్ళందరికీ చర్చలు కూడా బాబా పెట్టాల, ప్రజలు పెట్టారు. కాబట్టి విధివశాత్తు ఆ గురు బంధం శిష్య బంధం వదిలిపోయింది కదా. అప్పుడు దాకా బాబా గారు వాడి గురువుగానే సేవించాడు, ఆదరించాడు, ప్రేమించాడు. మరి ఏమాత్రం బాధపడలేదు, ఎలాంటి ఇబ్బంది పడలేదు ఆయన. ఎందుకంటే గురువుగా అంగీకరించాడు కదా, ఆయన వాడు గురువు అని అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత ఇంకా ఆ బంధం, ఆ గురువు తాలూకు బంధం ఆయన చూసా తప్పకుండా పాటించాడు. ఎప్పటి వరకు అది ఆ భగవంతుడు మళ్ళీ వదిలించేంత వరకు పాటించాడు. అట్లా బాబా గారు చెప్తాడు, మనకేం చెప్తారంటే మనకి. కాబట్టి ఎవరికైనా మనం ఎలాంటి బంధం ఎవరితో ఏర్పరుచుకున్నా ఆ బంధం తాలూకు ఈ బాధ్యత ఏంటో అది చేస్తూ చివరి వరకు ఎప్పటి వరకు అది వదిలిపోతుందో, దైవ నిర్ణయం ప్రకారం ఎప్పటి వరకు వదిలిపోతుందో అప్పటి వరకు ఆ బంధంతో కట్టుబడి ఉండాలి అని బాబా చెప్తాడు. కాబట్టి ఈరోజు మనకి అలాంటి ఈరోజు సమాజం లేదు కూడా కదా. ఎంతమంది ఇప్పుడు చందానికి పెద్దాన్ని విడాకులు ఉంటున్నాం.
మరి మరి మన భార్య భర్తలకు ఒక అన్ని నిర్ణయాలు చేసుకొని పెద్దల సమక్షంలో అది మంచి చెడు చూసుకునే కదా బంధం ఏర్పరచుకుంది. బంధం ఏర్పరచుకున్న తర్వాత మరి ఏదో ఆయన ఏదో ఒక అలవాటు ఉందనో లేకపోతే ఏదో తప్పు చేస్తున్నాడో దానికో దీనికో చిన్నదానికి పెడితే మరి అది పెంచుకొని చివరికి బంధాలు ఓడగొట్టుకొని విడాకులు దాకా పోతున్నారు కదా. ఈ రోజులు ఎక్కువైపోయింది కదా. బాబా గారు ఏంటంటే ఇప్పుడు మనం ఒక బంధం మీరు తెలిసి కలుపుకుంటున్నారు. ఇరు వర్గాలు బాగా ఎంక్వైరీ చేసుకొని విచారణ చేసుకొని ఒక బంధాన్ని నిర్ణయించుకొని ఇరువురు అంగీకారంతో బంధాన్ని ఏర్పరుచుకున్నారు. కానీ తర్వాత ఏం చేస్తారు మీరు అట్లా ఏర్పరుచుకున్న బంధాన్ని చివరికి మరి ఏదో తప్ప ఆయన తప్పులను ఏదో చిన్నదాన్ని కానీ పెద్దాలు తోడుకొని చిన్న మనస్పర్ధలు వచ్చి మనకి చివరికి విడాకుల దాకా వెళ్ళిపోతారు. బంధాలు వదిలేకుండా కదా. ఇది తప్పు కదా. బాబా గారు ఇప్పుడు బాబా గారు ఇక్కడ ఏం చేశాడు, తెలిసి బంధం కలుపుకున్నాడు. ఎందుకంటే ఏంటి, వాడు ఎదవని తెలిసి వాడి కపట గురువు అని తెలిసి బంధం కలుపుకున్నాడు. ఇక్కడ మీరు ఏర్పరిచిన బంధాన్ని మంచివాడని ఏర్పరుచుకున్నారు. మీరు భార్యాభర్తలు మంచివాడు ఇరు వర్గాలు మంచి వాళ్ళు అని చెప్పి బంధం ఏర్పరుచుకున్నాడు. ఇక్కడ బాబా అట్ట కాదు కదా. వాడు ఎదవని తెలిసి దొంగని తెలిసి వాడికి ఏం తెలియదని అజ్ఞానం తెలిసి వాడితో బంధం ఏర్పరుచుకున్నాడు. వాడు అడిగిన దానికి ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఏర్పరచుకున్న తర్వాత తెలిసి బంధంలో దూకటం అనేది కూడా మంచోడు కాదని తెలిసి బంధం ఏర్పరచుకుంటే ఎవరన్నా అది ఎంత రిస్క్. కానీ ఆయన తెలిసి ఒక బంధాన్ని ఏర్పరచుకున్నాడు. అట్లా తెలిసి బంధాన్ని ఏర్పరచుకుని చేశాడు. అట్లని వాడు ఒక వాడి గురువుగా అంగీకరించాడు. కాబట్టి గురువు వాడు శిష్యుడు అన్నాడు, బాబా ఓకే అన్నాడు. కాబట్టి గురువు అన్నాడు కాబట్టి ఆ గురువుని ఎలా సేవించాలో అలానే సేవించాడు. మనసులో ఏమాత్రం ఇటు దొంగ కదా, అరే నేనెందుకు అనవసరంగా వాడికి అన్నాడన్నమాట అట్లేం అనాలి ఆయనకి. మనసులో ఒక బంధం సేకరించిన తర్వాత ఆ బంధానికి కట్టుబడి వాడి గురువు పదం వాడిని, నా శిష్య పదం అదే డ్రగ్స్. వాడు ఎలాంటి వాడైనా కానీ నేను బంధం స్వీకరించాను. స్వీకరించిన తర్వాత వాడితో నాకు సంబంధం లేదు. నా యొక్క బాధ్యత శిష్యుడిగా నా బాధ్యత ఏంటో ఆ గురువు చెప్పిందల్లా చేయాలి కదా. అది కష్టమైన నష్టం చేయాలి కదా. అది నేను చేస్తూ బాబా వచ్చాడు. మరి ఎప్పటి వరకు అంటే అది వదిలిపోయేంత వరకు ఆ బంధం వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం వదిలిపోయేంత వరకు బాబా గారి ప్రయత్నం లేకుండానే అది వదిలిపోయింది కదా. విదేశాలకు వదిలిపోతుంది. కరణాలు ఏదైతే విదేశాలు వదిలిపోయిన తర్వాత బాబా శిష్యుడిగా ఉన్నాడు. ఆయన శిష్యుడిగా అలా ఉన్నాడు. మరి ఆయన వదిలించుకోరు, వాడు వదిలిపోయాడు. కాబట్టి ఈ రోజు లేదు బాబా వెళ్ళిపోయి అందుకు బాబా అంటే మాట్లాడడం మనం ఎవరితో సంబంధం కలుపుకోవచ్చు, లేకపోతే మీరైనా కొంత కలుపుకోవచ్చు. కలుపుకున్న తర్వాత ఇక ఆ బంధానికి కట్టుబడి ఉండాల్సిందే. ఎప్పటి వరకు అంటే అది చివరికి భగవంతుడు ఆ విధో చేస్తుంది. మన బంధం మనకు పడిపోయేంత వరకు, ఆ బంధాలు తెగిపోయేంత వరకు అది దాన్ని పట్టుకొని ఉండాల్సిందే, దాన్ని ఆచరించాల్సిందే అంటాడు. కాబట్టి ఈ సూత్రం ఇప్పుడు పాటించలేదు. బంధాలన్నీ మన బంధాలన్నీ రుణానుబంధాలు కదా. ప్రతి ఒక్క బంధం ఏర్పడుతుందంటే ఒక రుణానుబంధం లేకుండా ఏ బంధం ఏర్పడదు. మరి గత జన్మం మీకు రుణానుబంధాలను బట్టి ఒక బంధం, మీరు ఒక భార్య భర్తలు ఉన్నారు, ఆ పిల్లలు మీకు ఉన్నారు, ఆ పిల్లలతో మీకు సంబంధం ఉంటే ఆ బంధంతో కలిసి ఉంటారు. అందరూ కుటుంబం నలుగురు అంటే ఆ నలుగురు రుణానుబంధం ఉండబట్టి ఆ నలుగురు వెళ్తారు. కాబట్టి మనకి ఇప్పుడు భార్య భర్తలు ఉన్నాం, మన పిల్లలు ఉన్నారు, మన తల్లిదండ్రుల బంధం ఉంటుంది మనకి. ఇక్కడ ఎన్ని కూడా మన రుణానుబంధం చేత దైవ సాధుతో కలిసిన బంధాలు. బాబా కూడా అంటాడు కదా, రుణానుబంధం కారణంగా భాగ్యవశాత్తు మీరు మేము కలిసా ఉంటాడు. ఆయన అంటాడు మీరు కలిసి బాబాతో మన కలయికంటే రుణానుబంధం అంటారు. అట్లే మనందరి బంధాలు కూడా మనుషులే కాదు సుమా, పశుపక్షాదులు కూడా అంటాడు. పశుపక్షాదులు కలవటం కూడా మనకి రుణానుబంధం చేత కలుస్తాయంట. ఇప్పుడు మన ఇంటి కుక్కలు పెంచుతాం, ఎందుకు పెంచుతాం? ఆ కుక్కలు ఎందుకు పెంచుతాం? కుక్కలు పెంచుతాం. ఆ కుక్కకి నీకు రుణానుబంధం ఉండదు చేత అదని పెంచుతాం. జంతువులు మన ఇంట్లో తిరిగే కావచ్చు, ఏదైనా కావచ్చు, అవి కూడా మనతో సంబంధ బంధాలు ఉంటే మన ఇంట్లో తిరుగుతాయి. తెలిసినా తెలియకపోయినా. కానీ కాబట్టి బాబా గారు అంటాడు అలాంటి రుణానుబంధం చేత కలిశారు కాబట్టి పరస్పరం ఇప్పుడు ఏమంటాడు, పరస్పరం ప్రేమగా ఉంటూ సహకరించుకుంటూ సుఖంగా సంతోషంగా జీవిద్దాం అంటాడు. మన బంధాలైన రుణానుబంధాలు కాబట్టి దైవం నిర్ణయించింది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు బంధం తాలూకు బాధ్యతలు ఉంటాయి. ఈ బంధం తాలూకు బాధ్యతలు ఏముంటాయో ఆ బాధ్యతలు మీరు ఈ బాధ్యతలు ఆ బాధ్యతలు చక్కగా నిర్వహిస్తూ దానికి బయటపడాలి. కానీ బాగలేదని తప్పులు పట్టుకొని బంధాన్ని బయటపడటం కాదు ఇక్కడ చెప్పేది బాబా గారు. కాబట్టి మనకి యూనివర్సల్ అంటే కూడా విశ్వానికి ఇప్పుడు సూత్రం ఏంటి,
కాబట్టి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మన బంధాలే రుణానుబంధాలు, దైవం నిర్ణయించిన బంధాలు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి నెక్స్ట్ అంటే పరస్పరం ప్రేమ, పరస్పర సహకారం. పరస్పర ప్రేమ, పరస్పర సహకారం ఎక్కడ ఉంటుందో ఒక సుఖం సంతోషం ఎక్కడ ఉండదు. ఎక్కడ ఇప్పుడు కుటుంబంలో ఎప్పుడు పరస్పర ప్రేమ, పరస్పర సహకారం ఉంటే సుఖ సంతోషాలు కదా. గొడవలు ఎందుకుంటే ఇక్కడ పరస్పర ప్రేమ లేదు. ఇప్పుడు పరస్పరం నేను ప్రేమిస్తాను, ఆయన ప్రేమించలేదు. మరి ఎందుకంటే అభిప్రాయ భేదాలు ఉంటే మనకి కదా. మనుషులు ఇప్పుడు ఎంత చెప్పు 3 గుణాలు అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అందరికి ఒక విధంగా ఇంకో గుణాలు ఉండవు కదా. మరి మనకి గొడవలు మన గొడవ అయిపోతే ఇంకో గుణం పోతుంది. కాబట్టి గుణాలు మనకు ఉన్నప్పుడు 3 గుణాలు ఉన్నప్పుడు 3 గుణాలు 3 ప్రవర్తన చేస్తారు. 3 ప్రవర్తనలు ఉంటాయి. దాన్ని బట్టి మార్పు చేతులు ఉంటాయి. కాబట్టి అన్ని ఇప్పుడు భిన్నంతో మన ఇండియానే మన భారతదేశం యొక్క ఏం చెప్తారు, భిన్నంతోనే ఏకత్వం అంటారు అంతే కదా. ఇంకా భిన్న సాంప్రదాయాలు, భిన్న మతాలు, భిన్న భాషలు, భిన్న కులాలు, భిన్నమైన మనుషులు, ఆచార వ్యవహారాలు ఉంటాయి ఇక్కడ. అయినా కానీ మనం భారతీయులుగా కలిసి ఉంటారు కదా. అది భారతీయత అనేది ఒక ఏకత్వం. ఆ ఏకత్వంతో మనం కలిసి ఉండాలి. అంటే మనకి మనుషులు భిన్నత్వం ఉండొచ్చు, తర్వాత పద్ధతులు ఉండొచ్చు, వాళ్ళ ఆలోచన వేరు ఉండొచ్చు, వాళ్ళ యొక్క అభిప్రాయ భేదాలు వేరే ఉండొచ్చు, కానీ మనం కలిసి ఉండాలి. ఎందుకు కలిసి ఉండాలి? నీకు బంధం ఏర్పరచుకుంటారు కదా, బంధం ఏర్పరచుకున్నావు కదా, ఏర్పరచుకుంటే కలిసి ఉండాలి అంతే. అది అందుకు బంధం అంటే రుణానుబంధం. అది బాబా గారి యూనివర్సల్ సూత్రం ఇది. రుణానుబంధం చేత మనం బంధాలు కలుపుకున్నాం కాబట్టి పరస్పరం ప్రేమగా ఉంటూ సహకరించుకుంటూ సుఖంగా సంతోషంగా జీవితం, ఇది ఫార్ములా. కాబట్టి ఇంకా చెప్పడం కూడా, కాబట్టి ఇంకోటి ఇప్పుడు ఎవరితో బంధం కలుపుకున్నాగా నీ బంధం, ఇప్పుడు భార్యగా నీ బంధం ఉంది. కానీ భార్యగా నీ ధర్మాలను తెలుసుకొని భర్తకి సహకరించావు కదా. భార్య అంటే భర్తకి అనుగుణంగా ప్రవర్తించి తన ధర్మాన్ని పాటించిన భార్య ధర్మం, అది నీ ధర్మం పాటించాలి. మీరు ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది ఇక్కడ, భర్త సరిగ్గా లేడు కదా అంటారు. మా భర్త కొన్ని దురలవాట్లు ఉన్నాయి కదా అంటారు. ఇప్పుడు బాబా గారు ఇప్పుడు ఏం చెప్తారు మనకి, వాడు దొంగని కపట గురువు అని బంధాన్ని కలుపుకొని ఆచరించాడు కదా, తెలిసి ఆచరించాడు కదా. మరి నువ్వు ఆల్రెడీ మంచి అనుకుని కదా నేను బంధం ఏర్పరచుకున్నావు. ఇప్పుడు మధ్యలో ఆయనకంటే ఒక దురలవాట్లు, దుర్గుణాలు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు నేను దురలవాటు నుంచి కూడా నా బంధం తెగేసుకుంటానంటే తప్పు అంటాడు బాబు. చెప్పేది బాబా తప్పు అది. ఒకసారి బంధం నిర్ణయించుకున్న తర్వాత, బంధం ఏర్పరచుకుందా, వాడు ఎలాంటి వాడైనా కానీ చివరికంటూ నీ బాధ్యతని నిర్వర్తించాలి. వాడు ఎలాంటి వాడైనా కానీ నీ బాధ్యత చివరికంటూ నిర్వర్తించాల్సిందే. అప్పుడు ధర్మాన్ని ఆచరించినట్టు, అప్పుడు లేకపోతే ధర్మాన్ని ఆచరించినట్టు కాదు. కాబట్టి నా భర్త సరిగ్గా నేను సరిగ్గా ఉన్నాను, నేను విడాకులు తీసుకుంటాను. కాబట్టి ఇది అన్ని చోట్ల వర్తిస్తుంది. ఎక్కడ ఒక ఆఫీస్లో మనం ఒక కంపెనీలో మనం పనిచేస్తున్నాం, కంపెనీలో యాజమాన్యం నీకు పోస్ట్ ఇచ్చింది. కాబట్టి ఆ పోస్ట్ తాలూకు చేయాల్సిన బాధ్యతలు ఏమన్నా అవి నువ్వు ఖచ్చితంగా చేయాలి. మిగతా యాజమాన్యంతో సరిగ్గా సంబంధం అంటే మిగతా వాడు సరిగ్గా చేయకపోతే నేను సరిగ్గా చేయట్లేదు, వాళ్ళతో సరిగ్గా నేను ఒక్కడే సరిగ్గా చేయాలి. ఇది రాంగ్ అనమాట. రాంగ్. నీకు ఒక బాధ్యత ఇచ్చారు, నీకు బాధ్యత, ఆ బాధ్యతలు ధర్మాన్ని ఏమన్నా పనులు అవి నువ్వు చేస్తూ ఉండాలి. మిగతా ఉంటే ఇబ్బంది లేదు. అప్పుడు నువ్వు ధర్మాన్ని ఆచరించడు. కాబట్టి వాడు చేయలేదు కాబట్టి నేను చేయలేదు అనేది ఇది ధర్మం కాదు.